వీళ్ళ గురువు గారేమో విషయం ఏం తాగలేదంటారు. శివుడికి మహాదేవ అనే శబ్దం ఎలా వచ్చింది? పక్కన అవసరం లేదా మీకు నచ్చినట్టు తీసుకుంటారా? అసలు ఈశ్వరుడు గంగ నెత్తి మీద పెట్టుకున్న పర్పస్ ఏంటి? తప్పే అది. పురాణం తీసి మాట్లాడండి. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఇక మనం చూసుకుంటే ఎవరు వాదించే మూర్ఖపు వాదన అలాగే ఉంటది. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు జిఆర్ స్వామి వారిని ఏదో అనేస్తున్నారని భావంతో వీళ్ళు మళ్ళీ శివుడిని టార్గెట్ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. 3 గంటలు 4 గంటలు లైవ్ పెట్టుకుంటాం. ఆ లైవ్ లో నలుగురు కూర్చుని మాట్లాడుకోవటం. దాంట్లో శివుడికి మహాదేవ అనే శబ్దం ఎలా వచ్చింది? సముద్రంలో విషయం తాగాడు కనుక వచ్చింది. వీళ్ళ గురువు గారేమో విషయం ఏం తాగలేదంటారు. వీళ్ళేమో సముద్రంలో విషం తాగాడు కనుక మహాసముద్రంలో విషం తాగాడు కనుక మహాదేవుడు అని పేరు వచ్చిందంటారు. శివుడికి పేరు ఎలా పెట్టేస్తారు. శివుడు ఏం చేయాలో ఎలా నిర్ణయం చేస్తారు. అసలు శివుడు ఏంటనేది కూడా ఎలా మార్చేస్తారు. వీళ్ళ ఇష్టం అయిపోయింది. దీన్ని ఏ వగుడుగా అంటారో మీరే నిర్ణయించుకోవాలి. కేవలం ఒక అద్వైత సిద్ధాంతం ప్రకారం బతుకుతున్న వారు గనక నలుగురు కలవాలనుకున్నారు గనక పండితులు సమన్వయం చేసి మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా తీసుకోవాలి అర్థం అవ్వట్లేదు. నిన్న మొన్న ఒక రామానుజ ఆచార్యుల వారికి సంబంధించి ఒక గ్రూప్ లో ఒక పిక్ బాగా పబ్లిక్ అయింది. ఏంటది? పైన బ్రహ్మ కమండలంలోంచి విష్ణు పాదాలు కడుగుతున్నట్టు, కింద ఈశ్వరుడు జటాజుటాలు ఇప్పి కూర్చున్నట్టు. ఇప్పుడు భగవంతుడి కాళ్ళు గంగ కడిగింది అనేది ప్రమాణమే. ఈశ్వరుడు జటాజుటాల్లో బంధించాడన్నది ప్రమాణమే. కాలమానం కాలపంతన అవసరం లేదా మీకు నచ్చినట్టు వేసుకుంటారా? మీకు నచ్చినట్టు వేసుకుంటే ఎన్నో దేవతా కళ్యాణాలు జరిగినాయి. వాటిల్లోని గంగను ఉపయోగించుకోవటం జరిగింది. ఎంతో మంది ఋషులకి ఆతిథ్యం స్వీకరించే సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడిగిన దానికి గంగనే ఉపయోగించుకున్నారు. అసలు ఈశ్వరుడు గంగని నెత్తి మీద పెట్టుకున్న పర్పస్ ఏంటి? మీరు దాన్ని ఏ విధంగా ఆపాదిస్తున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? భాగీరథ ప్రయత్నం భూమికి జరగకూడదు నష్టం. దానికి సంబంధించి రాగద్వేషాలు లేని శివుడు, ఎవరికైనా శ్రేయస్సు కలిగించే శివుడు, నిత్యం శుభాలు మాత్రమే కలిగించే శివుడు గంగను ధరించడం జరిగింది. ధరించి ఒక పాయగా వదలటం జరిగింది. దీని ప్రాసెస్ దీనికి ఉంది, దాని ప్రాసెస్ దానికి ఉంది. ఈ రెండు కలిపి మీరు పెట్టుకుని దీనికి మళ్ళీ విశ్లేషణలు ఒక్క దగ్గర చూపించాలన్న సదుద్దేశమే ఆ పటానికుల ఆ పిక్చర్ కు ఉన్నది. అంటే గంగా అవతరణాన్ని ఒకసారిగా చూపించాలన్న ఉద్దేశమే వాళ్ళకు ఉన్నది తప్పితే అది ఎవరినో తక్కువ చేయాలనో ఎవరినో ఎక్కువ చేయాలన్న ఉద్దేశం అయితే ఆ పిక్చర్ లో నాకు కనిపించలేదు. ఎట్లాగా నువ్వు ఒకే దాంట్లో చూసుకోవాలనుకున్నాడేమో. ఆ పిక్ తయారు చేసిన వాడు అని చెప్పి కొంతమంది విశ్లేషణ. తప్పే ఉందంట. తప్పే అది, పక్కా తప్పది. కించపరిచే విధంగా మీరు పెట్టుకుని తప్పే ఉందంటే కాలపంతన అవసరం లేదా మీకు? ఎవరిష్టం వచ్చేట మాట్లాడేస్తారా? ఒక శివుడి గురించి ఏం పెట్టాడు చూడండి. ఇది వాడి పైత్యం. ఏమనాలండి? చిన్నజీయర్ స్వామి పార్వతీదేవిని మోడర్న్ లేడీ అని, పార్వతీదేవిని కించపరిచి, శివుడు విషం తాగలేదని, అలాగే లింగం ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది అని చిదంబర రహస్యాన్ని మార్చి చెప్పి ఇన్ని కాంట్రవర్సీలు ఆయన చేస్తే ఒక శివభక్తులుగా ఇన్ని ప్రశ్నించాక ఎవరికైనా ఉంటది. అసలు నిజం చెప్పి అధికారం కూడా ఉంటది. దానికి మధ్యలో మీ కామెంట్లు ఏంటి, మీ రన్నింగ్ కామెంటరీలు ఏంటి, మీ లైవ్లు ఏంటి? పండితులు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారు శంకరపీఠాల గురించి. మీరు శంకరపీఠాలతో పెట్టేసుకునే ఏం మాట్లాడాలో తెలియక తర్వాత వీడియోస్ పట్టుకొచ్చి పెట్టారు మీరు. విద్యారణ్యులకు ముందు వీడియోలు మీ దగ్గర లేవు. వీడియోస్ కాదు, వీడియోగ్రఫీ ఉండకపోవచ్చు కానీ ప్రూఫ్స్ మీ దగ్గర లేవు. ఎందుకంటే విద్యారణ్యుల వారి పెద్ద ప్రూఫ్, ఒక గొప్ప ప్రూఫ్ ఆయనే రాసుకున్నారు. ఆయన గురు పరంపర గురించి అంతా నిక్షిప్తం చేసి ఉంచారు. శృంగేరిలో కూడా బలమైన ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా శివుడి ఖ్యాతి ఎక్కడికే పోదు. కానీ ఈ లోపు మొరగటం ఎందుకు? వేరే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? వాళ్ళని మరిగించడం ఎందుకు? మీ ఆరాధన పద్ధతిని మీరు తీసుకోండి. మీకు వచ్చిన బాధ ఏంటంటే కుంభమేళాలకి అలా జనాలు ఎక్కువైపోయారని, శివుడికి భక్తులు ఎక్కువైపోయారని బాధ. ఏమో నాకేది అర్థం కావట్లా.
శివభక్తి బాగా ఉందని బాధ. మీకు కనపడుతుందేమో అలాగా. శివకేశవుల భక్తి బాగా ఉంది శంకరుల వల్ల. అమ్మవారి భక్తి బాగా ఉంది శంకరుల వల్ల. మీరు విడదీసి, విడగొట్టి ఇప్పటికే ఎక్కడో యుద్ధం జరిగి ఎవరో చనిపోతే ఏదో సొంత బంధువులన్నట్టు ఇక్కడున్న వాళ్ళు శోకాండాలు తీస్తున్నారు. అంటే ఎంత దూరంగా ఉన్నా వాళ్ళ యూనిటీ ఎలా ఉంది చూడండి. ఎంత దగ్గరగున్నా మనల్ని మనం కోసుకొని ఎలా విడదీసుకుంటున్నాం చూడండి. మీకు కావాల్సింది అదేనేమో. విడదీసుకోవటం. కానీ మీ పైత్యం వద్దకండి. శివుడి గురించి మాట్లాడితే మొత్తం శివపురాణం తీసి మాట్లాడండి. లేకపోతే మానేయండి. మాట్లాడకండి మీరు. శివపురాణం తీస్తే శివుడి గురించి మాట్లాడితే శివపురాణం తీసే మాట్లాడండి. లేకపోతే మీరు మానేయండి. మీకు అవసరంలా. మీ పురాణాలు మీరు చెప్పుకోండి. పురాణాలు శాస్త్ర ప్రమాణం, సమయం, కాలం దాన్ని బట్టి మాట్లాడండి. ఏ పిక్స్ తయారు చేసి పెట్టేయకండి. శివద్వేషం పనికిరాదు. నీకే కాదు, నాకే కాదు, ఎవరికే పనికిరాదు. అలాగే విష్ణు ద్వేషం పనికిరాదు. అమ్మవారి ద్వేషం పనికిరాదు. జై శ్రీరామ్.